హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక్కోసారి సిగ్గనిపిస్తుంది మాట్లాడటానికి. జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి వేరే మార్గం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఉం? అన్యాయంగా ఇరికించడం, భయపెట్టడం ఇది చేస్తున్నారు. ఒకటి, జనాల అభిమానాన్ని ఆపలేకపోతున్నారు. ఇంపాసిబుల్. ఆయన ఎక్కడికి పోయినా తండపు తండాలు. సో వ్యవస్థల్ని నాశనం చేశారు అని ఒక ప్రాపగండ. కానీ ఏం నాశనం చేశాడు ఏంటి చెప్పలేకపోతున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ప్రభ ఏదైతే ఉందో తగ్గించడానికి ఒకే ఒక మార్గం హిందుత్వం. ఆయన క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి ఇదొక్కటే అండి పట్టుకున్నారు వాళ్ళు. తిరుమల లడ్డు దాన్ని పట్టుకుని స్టార్టింగ్లో ఏదో జంతు కొవ్వు అది ఇది అన్నారు. ఆ తర్వాత ఏదో అడల్ట్రేషన్ అది ఇది అన్నారు. తర్వాత ఏదో కెమికల్స్ అన్నారు. ఇప్పుడు అది కూడా చేతగాక కొండలు 7 కొండల మీద పడ్డారు. అసలు 7 కొండలు అని జీవో ఇచ్చింది ఎవరయ్యా? రాజశేఖర రెడ్డి. ఆ జీవోలను అవన్నీ ఎత్తేస్తానన్నది ఎవరు? ఈ పెద్ద మనిషి. చివరికి ఇప్పుడు కొండల మీద అంటే ఎటు తిరిగి తిరుమల హిందుత్వము మతము ఇది తప్ప జగన్ను దెబ్బతీసే వేరే మార్గం లేదు అని తెలిసిపోయింది వీళ్ళకి. అదేనా? సంవత్సరంన్నర అయిపోతుంది. ఎంతసేపు జగన్ని దెబ్బతీయడానికే చూస్తున్నారు తప్ప ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా? ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు అది అయిపోయింది ఇది అయిపోయింది ఆ సెంటర్ ఈ సెంటర్ అంటున్నారు తప్ప ఒక్క పిసర ఏమన్నా ఉపయోగపడుతుందా? గుండెల మీద చేసుకోండి జనాలారా, మీరు కూడా గుండెల మీద చేసుకొని ఆలోచించండి ఏం జరుగుతుంది. కేవలం మతం వృద్ధి. ఆయన క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఏమైనా జరుగుతుందా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ వల్ల కాదు. భగవంతుడు అది ఏ మతం సంబంధించిన భగవంతుడైనా చూస్తూ ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ల విషయం ఏమైంది నిన్న? ఆ వేళ అంతా రెచ్చిపోయారు వాళ్ళు. ఏమైంది జరుగుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. జగన్ గెలిపాడని అప్పుడు అన్నారు. తర్వాత జగన్ అనలేదు అని ఇప్పుడు ఇంకొక ఆయన అంటున్నాడు. జరిగింది అదంతే. పాలు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని ట్యాంకర్లు రిటర్న్ పంపించారు. మళ్ళీ ఎవరి హయాంలో అవి తిరిగి వచ్చాయి, అదే కలిపారట. అంటే ఎవరు చేశారు ఇప్పుడు లడ్డూలో కల్తీ? జనాలందరికీ తెలుసు, అందరూ ఆలోచిస్తున్నారు. ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు. తగిన జవాబు దొరుకుతుంది, తగిన శాస్తి కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.